ఒక్కసారైనా ఇలాగ వామన్నం కనుక చేసుకుని తింటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండండి. పిల్లలు కూడా ఎక్కువగా నాన్ వెజ్ తిన్నా అది కూడా కడుపులో నొప్పని అరగలేదని అనుకుంటారు కదా. ఇప్పుడు ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ వచ్చేస్తుందండి. అలాంటి వాళ్ళకి కూడా ఈ వామన్నం చాలా బాగా పనిచేస్తుంది. వామన్నం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది పెద్ద ఇబ్బంది ఏమీ కాదు, చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది. ఏముండదండి, రైస్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర మటుకు వేయకూడదండి. కొద్దిగా వాము కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. పచ్చిమిరపకాయలు, మనకు కారం ఎక్కువ తినేవాళ్ళతో ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళతో తక్కువ వేసుకోవచ్చు. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని, కొత్తిమీర కావాలన్నా కూడా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అలాగే వేరుశనగ గుళ్ళు కూడా కావాలంటే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుని బాగా వేపుకున్న తర్వాత రైస్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ ఇందులో వేసేసుకుని కలుపుకుంటే వామన్నం రెడీ అయిపోతుంది. ఇలా తాలింపు పెట్టినప్పుడే ఇందులోనూ సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒక చిటికెడు పసుపు, కొద్దిగా మరి రైస్ తెల్లగా కాకుండా కొద్దిగా పసుపు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మనకి చూడడానికి కలరింగ్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా పసుపు చాలా మంచిది కదండి. వేసుకుని రైస్ వేసుకుని కలిపేసుకోవడం. ఇదిగోండి, మొత్తం పోపు అంతా వేగిన తర్వాత రైస్ వేసేసుకుని కలిపేసుకుని ఇది వేడివేడిగా తింటే ఆరోగ్యానికి ఇంకా మంచిదండి. వేడివేడిగానే తీసుకోండి.